అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా మనలాంటి దేశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యంతో సంబంధం లేకుండా, నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరిల్లకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దుస్తులు లేకుండా నేను స్వతంత్రుని అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది. ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే. అలాంటి అమెరికా, అహంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి మోడీ అనే స్థాయికి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి ఎక్కడుందో మనం అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది? వన్ లెడ్ బై అమెరికా, అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా. వన్ ఈజ్ నాటో, అనదర్ వన్ ఈజ్ వార్సా. అలాంటి రెండు ధృవాలుగా విడిపోయిన ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది? మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని భారతదేశం తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది. వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది, మానవత్వం ఏంది, భారత్ యొక్క పాత్ర ఏంది? అంతకంటే ఇంకేం కావాలని చెప్పండి. ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది. మోడీ గారు, మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే, పరిష్కరించాల్సింది మా రెండు దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాల్సి చెప్పారు. గది ఇండియా. ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. భారత్లో కరోనా వస్తే శవాల గుట్టే అయితే అని చెప్పి అవమానపరిచిండ్రు. కానీ శవాల గుట్టలు కాలే, కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు. ఇప్పుడు కావాల్సింది ధైర్యం అని చెప్పి ధైర్యం అనేటువంటి మందులు అందించి దేశాన్ని కాపాడమే కాదు, అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్. ఇవాళ ఏముండే నీ దిక్కుమాలిన నీ పీరియడ్లో? ఉందా కోల్డ్ స్కామ్? ఉందా బోఫర్ స్కామ్? ఉందా 2G స్కామ్? ఉందా సొంత మంత్రులు చేయలేకపోయిన చరిత్ర? ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ లేవు. లేకపోగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగమనం ఉండి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది మోడీ గారి పిల్లలు. గందుకోట ఏమంటున్నాం? ఎన్ని బాధలు పడ్డాం, ఎంత నరకం అనిపించింది దేశం. అపీజ్మెంట్ పాలసీ, ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తు రాలేదు. అపీజ్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో 2 చట్టాలు ఎందుకమ్మని ఒకే వచ్చింది. నో, 370 ఆర్టికల్ రద్దు అనే నినాదం కావద్దని, అది పక్కా అమలు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే, కన్నెత్తి చూడదు నా కొడుకు అని చెప్పి సవాల్ విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి నాయకుడు మోడీ గారు అవునా కదా? మీరు ఆలోచించండి. ఏ దేశానికైనా ఇవాళ పోస్టులు పెడుతున్నారు పిల్లలు, యూత్ అంతా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఒక 50 పాయింట్లు రాశారు. సియాచిన్ మంచు కొండలలో ప్రాణాలను పనంగా పెట్టి నా భారతభూమిని కాపాడి ఉంటే మా సైనికుల కుటుంబాన్ని అడగండి, మోడీ గారికి ఎందుకు కూడా చెప్తారని చెప్తున్నారు. ఇవాళ ప్రతినిత్యం రక్తం చెందింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ప్రతినిత్యం రాళ్ల వర్షం కురిచింది మా సైనికుల పైన, ప్రతినిత్యం అమాయకుల ప్రాణాల గాలిలో కలిసిపోయినాయి.
నా లాల్ చౌక్లో నా భారత జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా రేపు అభివృద్ధి చేయబోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ రక్తానికి ఆస్కారం లేదు, చావులకు ఆస్కారం లేదు, టెర్రరిజానికి ఆస్కారం లేదు, శాంతికి నిలయం కాబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి భావిస్తుంది. దానికోసం పెట్టమంటుంది. 7 సిస్టర్ స్టేట్స్, ఎన్ని ఉద్యమాలు చూసాం మనం. నాగాలాండ్, బోడో, ఎన్నెన్నో ఉద్యమాలు చూసాం. ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమాలు లేవు. చాలామంది తెలియదు, మొత్తం భారత భూభాగం వెంబడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంచు జాగ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా బ్రహ్మాండమైనటువంటి హైవేలు నిర్మాణం చేసి, ద లాంగెస్ట్ టన్నల్స్ తవ్వి, లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేసి, హయ్యెస్ట్ బ్రిడ్జెస్ వేసి ఇవాళ భారత భూభాగం మీద ఎవడు కూడా కన్నెత్తి చూడకుండా, ఇంచు భూమి కూడా ఎవరు ఆక్రమించుకోకుండా ఇవాళ పటిష్టం చేయగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తాం. మాటలు చెప్తలేడు, చేతలు చేస్తున్నాడు. ఇవాళ అనేక విషయాల్లో చెప్తే ఉడవదు. ముగించానా? ఎంత అవుతుంది టైం? అందువల్ల నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, రెడ్డి గారు ఇండిపెండెంట్ కాదు.